చంద్రబాబు గారు మీకు 77 ఏళ్ళ వయసు. బహుశా మీకు ఇది లాస్ట్ ఎలక్షన్ ఏమో. 77 ఏళ్ళ వయసు, ఎలక్షన్లు వచ్చేసరికి 80 ఏళ్ళు. ఈ వయసులో కూడా ఇలాంటి దౌర్భాగ్యమైన రాజకీయాలు చేయడానికి సిగ్గుగా నీకు అనిపించడం లేదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఒక సంవత్సరం అయింది నువ్వు ఓడిపోయి. ఈ సంవత్సరంలో అయినా మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఈ సంవత్సరం అయిన తర్వాత మందులు తీసుకొని బాగవచ్చు కదా. ఏమైంది జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వు మారవా? ఎవరితో ఎవరిని పోల్చాలో కూడా తెలియదా? నువ్వేంద్రే? ఈరోజు మేము అడుగుతున్నాం, నువ్వేంద్రే అని అడుగుతున్నాం. నువ్వు కూడా చిన్నపిల్లకాయడివా? నువ్వు కూడా ఒక చిన్నపిల్లకాయవా? నిన్ను దేంతో కొట్టాలి అని అడుగుతున్నాం. ఈ రోజు నిన్ను దేంతో కొట్టాలి? చెప్పుతో కొట్టాలా? చెప్పుతో కొట్టాలా? బాబు గారి గురించి మాట్లాడతావా? నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడతావా? ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని వేల కోట్లు నువ్వు ఖర్చు పెడుతూ చంద్రబాబు నాయుడిని రోడ్డు మీద కొట్టాలా? నిజంగా ఏమైనా అర్థం ఉందా అని కూడా మేము అడుగుతున్నాం. అదే కాదు, ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. ఈరోజు వైసీపీ నాయకులు ఉన్నారు. మొన్న 100 రోజుల కాల 150 రోజుల కాల ఈ కేసులై ఏం చెప్తున్నారు? గుర్తు లేదు, మాకు తెలియదు, మేము అక్కడ లేము, మేము మర్చిపోయాము, ఈ సాకులు చెప్పి బయటపడుతుంటే మరి 5000 రోజులు ముందర ఉండే సాక్షులకి ఏమి గుర్తుంటుంది అని నేను అడుగుతున్నా. అంటే నువ్వు తప్పు చేసేవు కాబట్టి, నువ్వు చేసిన పాపాలు, నువ్వు సంపాదించిన డబ్బులు, అవినీతి సొమ్ముని ఈ కేసుల్లో నువ్వు సంపాదించావు కాబట్టే ఈరోజు 1,39,00,000 ఈరోజు నువ్వు రోజుకి ఖర్చు పెట్టుకొని జైల్లో బయట ఉంటున్నావు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. వైకాపాకి ముద్దుగా ఒక కొత్త పేరు పెట్టిన గొడ్డలిపాటి. జగన్ ఎందుకో కొంచెం ఫీల్ అయ్యాడు దానికి. ఆయన అడుగుతున్నా, రపరప అనింది ఎవరబ్బా? రపరప అని ఎందుకు భయపడుతున్నావురా భయ్? ఆనాడే చెప్పా, సినిమా మీరు తీస్తే ఎండ్ కార్డ్ వేసే బాధ్యత మా పసుపు సైన్యాందని. అరే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు యాక్టింగ్లోకి వస్తే భాస్కర్ అవార్డు వచ్చేస్తుందండి ఆయనకి. భాస్కర్ అవార్డు వచ్చేస్తుంది. ఎంత అద్భుతంగా నటిస్తాడంటే అసలు నాకే ఆశ్చర్యేస్తుంది. ఆ నటన చూస్తే నాకే ఆశ్చర్యేస్తుంది. ఎట్లుంటాడో మనం చూస్తున్నాం కదా. బయటేమో ముద్దలు పెడతాడు, లోపలేమో చిన్నాన్ని లేపేస్తాడు. అందుకే ఆ రపరప పార్టీని సంగతి కూడా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఆ రపరపోలు చెప్తున్నా, అన్నీ చూస్తూ మేము ఊరుకోరా భయ్. మీరు రపరప అంటే మేము తగ్గుతాం అనుకుంటున్నావా? జగన్ గారిని చూసినా, వాళ్ళ తండ్రి గారిని కూడా చూసినా ఎవ్వడు మమ్మల్ని పీకలేకపోయాడు, మీరు ఒక లెక్కన అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు పెడుతున్నా, బెంతాహై. 3 రోజులు బెంగళూరులో, 1 రోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి అన్నది ఇప్పటి నుంచి బెంతాహై అన్న ముద్దుగా మీరు పిలవండి, బెంతాహై. నేను ఇంకా మీరు సామాజిక మాధ్యమాల్లో తిడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకొకసారి హెచ్చరిస్తున్నా. పిఠాపురంలో ఒకసారి చెప్పాను మీకు, మళ్ళీ మీరు కూర్చొని పాత పద్ధతిలో కనుక మళ్ళీ నాయకులు మళ్ళీ మీరు పిచ్చి ప్రలాపనలు చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు కానీ మీ నాయకులు కానీ మీరు ఒక క్రమబద్ధంగా ఒక పద్ధతిలో మమ్మల్ని విమర్శిస్తే తప్పులను మేము సరిదిద్దుకుంటాం, వివరణిస్తాం. అలా కాకుండా వ్యక్తిగతంగా మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే ఈసారి నేనే చెప్తున్నా. మీరు పవన్ కళ్యాణ్ మంచితనం చూశారు, పవన్ కళ్యాణ్ సహనం చూశారు, పవన్ కళ్యాణ్ గట్టితనం మీరు చూడలేదు ఎప్పుడు.
దయచేసి అక్కడ దాకా తీసుకెళ్ళకండి. ఎందుకంటే నాకు క్షమ ఉండదు నా దగ్గర. మీలాంటి వాళ్ళకి, రిపీటెడ్ అఫెండర్స్కి, క్రైమ్ చేసి తప్పించుకుందాం అనుకున్నోడికి, రిపీటెడ్ అఫెండర్స్కి నా దగ్గర క్షమ ఉండదు. చాలా భరిస్తాం, చాలా సహనంతో తీసుకుంటాం. కానీ పదే పదే కూర్చోబెట్టి మేము ఏదైనా చేస్తామని మీరు మళ్ళీ పాత పద్ధతిలో చేస్తే, వీఆర్ క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు, మీకు అవకాశం ఇస్తున్నాను. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించండి. సహృదయతో కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మళ్ళీ హద్దులు దాటి మాట్లాడి మేమే వచ్చేస్తాం 29లో అంటే, నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఈ రోజున నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను కదా. నా రాజోలు గడ్డ సాక్షిగా చెప్తున్నాను. మీరు అలాంటి ఆశలు పెట్టుకోకుండా జరగవు. ఎందుకంటే మేము, ప్రజలు మమ్మల్ని నమ్మారు, మేము వాళ్ళ ముందుకు తీసుకెళ్తాం. నేను మీ చేత, మీ ఏ సమస్య ఉన్నా కానీ మనందరం కూర్చొని, ఉదాహరణకి మన ఆటో డ్రైవర్ సోదరులు ఒక సమస్య చెప్పారు, మాట్లాడుతాం దాని గురించి. ఓకే, సమస్య ఏముంది, కూర్చోబెట్టి మాట్లాడి, ప్రజాస్వామ్యం అంటే అదే కదా. ఒక సమస్య ముందుకు వస్తే మనం వింటాం, దానికి ఎలా పరిష్కార మార్గం వెతుకుతాం. అందరం కలిసికట్టుగా దేశాన్ని, సమాజాన్ని నిర్మిద్దాం. అంతేగాని క్రిమినల్ యాటిట్యూడ్ తోటి ఎవరు వచ్చినా కానీ, అది నా పార్టీ జనసేన పార్టీలో ఉన్నా కానీ, కూటమి పార్టీలో ఎవరున్నా కానీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన నాయకులు ఎవరైనా సరే, నా సొంత పార్టీలో, మన సొంత పార్టీలో ఉన్నా సరే, జనసేనలో ఉన్నా సరే, నేను ఉపేక్షించను. ఇక్కడుండేది సిబిఎన్. నా దగ్గర తోక తిప్పితే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తాను తప్ప ఎవరిని అలో చేయను. చేయాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు న్యాయం చేయాలి. అభివృద్ధి చేస్తే చాలదు, సంక్షేమం ఇస్తే చాలదు. మీ ఆస్తులకు రక్షణగా ఉండాలి, మీ ప్రాణాలకు రక్షణ ఇవ్వాలి. అప్పుడే నేను మీ అందరికీ నిజమైన సేవ చేసిన వ్యక్తిని అవుతాను. కారు కింద సొంత కార్యకర్త సింగయ్యను దొక్కించారు. కడపలో అవినీతి ఆస్తుల పంపకాల కోసం పెద్ద దస్తగిరిని చంపేశారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తు పెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు. 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం చేసేపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. భయం పోయిందా లేదా అని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం. మీ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇచ్చాం. మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. నేను చెప్పింది అనునిత్యం మీరు ఆలోచించుకోండి. చరిత్రలో ఒకటి ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. నరకాసురుడు వధ జరిగితే దీపావళి జరుపుకుంటున్నాం సంవత్సరం. దేనికోసం? నరకాసురుడిని గుర్తుపెట్టుకొని చెడుని ప్రోత్సహించకూడదని, అవునా కాదా? అలాంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి.
నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు.